హలో వెల్కమ్ టు మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. శారద నన్ను చేరగా ఒకప్పుడు ఆంధ్రప్రదేశాన్నే ఊపేసిన పాట అది. కథానాయకి పేరుతోనే చిత్ర శీర్షిక పెట్టడం, ఆ నాయకి పేరుతో ఓ పాట పెట్టడం అప్పట్లో ఆనవాయితీ. అదే వరుసలో వచ్చిన ఈ పాట అభినేత్రి శారద సినీ రూపానికి సరికొత్త గ్లామర్ అందించింది. శారద పేరు తెలవగానే చాలా మంది ప్రేక్షకులకు ఈ పాట గుర్తొచ్చే తీరుతుంది. అంతలా ఒకప్పుడు ఆకట్టుకున్న పాట అది. ఈ పాటలో అక్షరాన భావ కవిత్వం సొగసులు పొందుతుంది. పరికిణి తెల్లవాణి సొగసు మల్లెపూల ఈ పాటతో శారద హృదయాలను దోచుకుంటుంది. అత్యద్భుతమైన అభినయాన్ని మించిన అందం మరొకటి ఉంటుందా? ఈ దృష్టికోణంతో చూస్తే మహాప్రతిభావంతురాలైన శారద అందాల రాశి, సమ్మోహన సౌందర్యాల ఊర్వశి. అవును, శారద నిజంగా అభినయ ఊర్వశి. ఈ సంగతి ఆమెకు లభించిన జాతీయ పురస్కారమే చెబుతోంది. అప్పట్లో ఉత్తమ నటన ప్రదర్శించే నటీమణులకు జాతీయ స్థాయిలో ఊర్వశి పురస్కారం అంటే సత్కరిస్తారు. అలా ఆ సత్కారాన్ని పొందిన శారద ఊర్వశి శారదగా మారి ఇటు ప్రేక్షకుల ఉదయాల్లోనూ ఇటు సినిమా చరిత్రలోనూ స్వర్ణాక్షరాలతో లిఖించగల ఖ్యాతిని పొందింది. గ్రేట్ లెజెండరీ యాక్ట్రెస్ శారద సినీ సీమని సుసంపన్నం చేసింది. ఇక అయితే రచ్చ గెలిచిన తర్వాత ఇంట గెలిచిన సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది ఈ నటీమణి. తెలుగు నటనే కానీ మలయాళ చిత్ర పరిశ్రమలను తన నటనతో భవిష్యత్తు అనదగ్గ మంచి పాత్రలెన్నో పోషించింది. జాతీయ స్థాయి ఉత్తమ నటిగా ఖ్యాతిగాంచింది. ఆ తర్వాత పుట్టినిల్లైన తెలుగు చిత్ర పరిశ్రమను ఆమె ప్రతిభకు పట్టాభిషేకం చేసింది. ఆమె మాత్రమే నటించగల పాత్రలెన్నో రచయితలు సృష్టించారు. ఆ పాత్రల్లో పరాకాయ ప్రవేశం చేయాలంటూ నిర్మాత దర్శకులు ఆమె ఇంట ముందు క్యూ కట్టారు. అంతే, ఆ తర్వాత తెలుగు సినిమాను ముచ్చటగా తన కొంగున ముడివేసుకుంది. అపూర్వమైన తన నటనతో ప్రేక్షక జనాల కళ్ళు తడిపేసింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అవిశ్రాంతిగా సినిమాలు చేసేస్తూనే ఉంది. 3 సార్లు జాతీయ ఉత్తమ నటిగా, 2 సార్లు ఫిలింఫేర్ అవార్డు విజేతగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఎన్టీఆర్ జాతీయ అవార్డు స్వీకర్తిగా చరిత్ర సృష్టించింది. సరస్వతి శారద, ఊర్వశి శారద ముచ్చటైన 3 అక్షరాల 3 పేర్ల శారద సొంతం చేసుకుంది. పుట్టగానే తల్లిదండ్రులు పెట్టిన పేరు సరస్వతి. పెరిగి పెద్దయి సినీ రంగంలో ప్రవేశించిన తర్వాత ఆమె పేరు శారద. అభినయ ప్రతిభకు గుర్తింపు అందుకున్న అవార్డు ఊర్వశి. ఇలా ఆమె 3 పేర్లతో 3 అక్షరాల సినీ ప్రపంచంలో తన ముద్ర ప్రగాఢంగా వేసింది. వ్యక్తిగత విషయాలకు వస్తే ఆంధ్రప్రదేశ్ తెనాలి 1945 జూన్ 25న శారద పుట్టింది. తండ్రి వెంకటేశ్వరరావు, తల్లి సరస్వతీదేవి. వారిది వ్యవసాయ కుటుంబం. శారదకి ఓ సోదరుడు ఉన్నాడు. ఆయన పేరు మోహనరావు. చిన్నతనంలో చెన్నైలో ఉంటున్న అమ్మమ్మ దగ్గర శారద పెరిగింది. అమ్మమ్మ చాలా క్రమశిక్షణతో అనేక ఆంక్షల మధ్య తనను పెంచిందని శారద చాలాసార్లు ఆనాటి బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆ అనుభవాన్ని సన్నిహితులతో పంచుకునేవారు. సినిమాల్లో నటిస్తున్న సమయంలో కూడా హీరోలు తనని తాకారని అడ్డు చెప్పేదట. నాటక రిహార్సల్స్కు కేవలం ఆదివారాల్లో మాత్రమే అనుమతించేదట. అవన్నీ అమ్మమ్మ శారదకు మిగిలించిన తీపి గుర్తులు. తండ్రి వెంకటేశ్వరరావుకి శారద సినిమాల్లోకి వెళ్ళడం అంత ఇష్టం ఉండేది కాదు. అలాగని ఆమె అభిరుచిని ఏనాడు అడ్డగించుకోలేదు, అభ్యంతరం చెప్పలేదు. శారద తల్లి సరస్వతీదేవికి మాత్రం తన కూతురు సినిమాల్లో రాణించాలని బలంగా కోరుకునేది. కారణం, స్వతహాగా ఆమెకి నటిగా తెరపైకి కనిపించాలన్న ఆశ ఉన్న నెరవేర్చుకోలేకపోయింది. దాంతో తన కూతురైన ఆర్టిస్టుగా చూడాలనే ఆమె అభిలాషించింది. 6 ఏళ్ల వయసు నుంచి నృత్యాభినయంలో శారద శిక్షణ పొందింది. మొదట్లో అంతగా గుర్తింపునకు నోచుకొని పాత్రలతో సరిపెట్టుకున్న శారద ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హాస్య పాత్రల్లో కూడా కనిపించింది. నెమ్మదిగా తన ప్రతిభకు రాణింపు తెచ్చు కీలక కథానాయిక పాత్రల్లో పకార ప్రవేశం చేసి అసమాన నటనకు శారద కూడా ఓ చిరునామా అనిపించేలా ఎదిగింది. ఆమె మొదటి సినిమా 1955లో వచ్చిన కన్యాశుల్కం. ఇందులో ఆమె పాత్ర చాలా చిన్నది. 2 మిత్రులతో శారద గుర్తింపు. శారద అనే ఒక నటి ఒకరు ఉన్నట్టు గుర్తింపు తీసుకువచ్చిన చిత్రం 1961లో వచ్చిన 2 మిత్రులు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్, బహుళ జనాదరణ పొందిన చిత్రం అనడం మూలన ఈ చిత్రంలో తారాగణం గురించి ప్రేక్షకులకు బాగా తెలిసింది.
అంతేకాదు ఇండస్ట్రీలో కూడా శారదని గుర్తించింది. అప్పటి నుంచి ఆమె సినీ నయం ఊపందుకుంది. అయినా సరే మలయాళ, ఇతర భాషల్లో వచ్చిన తనలోని నటనని సవాల్ చేసే పాత్రలు తెలుగులో ఆ తర్వాత కొద్ది కాలం వరకు ఆమెకు అందలేదు. అక్కున చేర్చుకున్న మలయాళం శారదలో ప్రతిభావంతురాలైన నటి మలయాళ పరిశ్రమ గుర్తించింది. సినీ కెరీర్లో 3 సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు అందుకున్న శారద 2 సార్లు మలయాళ చిత్రాల్లో నటనకే అందుకుంది. 1968లో మలయాళ చిత్రం తులాభారం, 1972లో స్వయంవరం చిత్రాలకు ఈ అవార్డులు ఆమెకు దక్కాయి. 1977లో నిమజ్జనం తెలుగు సినిమాకు గాను ఉత్తమ నటి జాతీయ అవార్డు అందుకుంది. మలయాళ చిత్రాల్లో శకుంతల, ఉద్యోగస్థ, మూరపెన్న చిత్రాలు తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. మలయాళంలోనే తిలోత్తమ, కోరటం, కరుణ, జైల్, అర్చన అలా లెక్కలేనన్ని సినిమాలున్నాయి. చాలా చిత్రాలు విజయవంతమైన శారదకు మంచి పేరు తెచ్చాయి. 1963లో తమిళంలోకి శారద ప్రవేశించారు. మొదటి చిత్రం కుంగుమం అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత తులసి మేడం, తులాభారం తదితర చిత్రాల్లో నటించారు. కన్నడంలోనూ కొన్ని సినిమాలు చేసి శారద హిందీలో అడుగుపెట్టి నటనను నిరూపించుకున్నారు. బాలీవుడ్లో 1970లో సమాజ్ కో బదల్ దాలో, 1973లో అగ్నికే రేఖ, 1980లో ప్రతిశోధ్, 1982లో సింధూర్ బనే జ్వాల. తెలుగులోనూ చక్కని చిత్రాలు శారద చేసింది. తోబుట్టువులు, దాగుడు మూతలు, మైరావణ, మురళీకృష్ణ, శ్రీమతి, భడతపోతన్న, చదువుకున్న భార్య, మన సంసారం, శ్రీరామ కథ, మనుషులు మారాలి, సంబరాల రాంబాబు, పసిడి మనసులు, సిస్సింద్రి, చిట్టిబాబు, చెల్లెలి కాపురం చిత్రాల్లో ఆమె నటన అమోఘం. జీవిత చక్రం, సతి అనసూయ, పగబట్టిన పడచు, అమాయకురాలు, కాలం మారింది, మానవుడు దానవుడు, శారద, వైశాలి, మల్లమ్మ కథ లాంటి చాలా చిత్రాలు శారద కెరీర్కు వన్నె తెచ్చాయి. 2013 వరకు ఆమె నటిస్తూనే ఉంది. ఎన్టీఆర్, మోహన్ బాబు చిత్రం మేజర్ చంద్రకాంత్లు కీలక పాత్ర పోషించింది. అగ్ర హీరోలందరి సరసన మంచి పాత్రలో రాణించిన శారద ఆ తర్వాత అమ్మగా, అత్తగా, అమ్మమ్మగా కూడా నటించింది. కూలీ నంబర్ 1 వెంకటేష్కి అత్త పాత్రలో రాణి ఇంగ్లీష్తో నానా తంటాలు పడుతూ నవ్వించింది. జీవిత చక్రం, బలిపీఠం, శారద ఇలా చాలా పాత్రల్లో ప్రతిభ కనబర్చిన మనుషులు మారాలి చిత్రం ఆమె కెరీర్కు ప్రత్యేకం. అవార్డులు, పురస్కారాలు 3 సార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డు స్వీకరించింది. 2013లో తమిళనాడు రాష్ట్ర అవార్డు కలైమామణి పురస్కారాన్ని అందుకుంది. 1970లో తారా సినిమాలో ఉత్తమ నటి కేరళ రాష్ట్ర పురస్కారాన్ని పొందింది. 1987లో మలయాళ చిత్రంలో కూడా చిత్రానికి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. 1997లో ఫిలింఫేర్ జీవన సౌఫల్య పురస్కారంతో శారద ఫిలింఫేర్ సత్కరించింది. నంది అవార్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు అందించింది. శారదను సత్కరించింది. 1984లో బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా శారదను నంది వరించింది. 2010లో ఎన్టీఆర్ జాతీయ జీవన సౌఫల్య పురస్కారాన్ని అందించారు. చలంతో వివాహం, విడాకులు. సహచర నటుడు చలం, శారద వివాహం జరిగింది. కొన్నాళ్లకే ఈ దంపతులకు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం శారద చెన్నైలోని తన సోదరుడి కుటుంబంతో కలిసి ఉంటోంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.